స్క్రీన్ కనిపిస్తుందా అనుష? కనిపిస్తుంది సార్. చూడండి. సో రెజ్యూమ్ ప్రిపరేషన్ ఎలా పెట్టాలి ఏంటనేది కొన్ని పాయింట్స్ చెప్తాను. ఇక్కడ మనం ఏంటంటే ఈ ఫేక్ గురించి వాటి గురించి డిస్కస్ చేయకూడదు, రికార్డ్ అవుతుంది కాబట్టి నేను చెప్తాను, మీరు అర్థం చేసుకోండి. ఓకేనా? తర్వాత ఓకే ఓకే రికార్డింగ్ కంప్లీట్ అయిన తర్వాత నేను మళ్ళీ కొన్ని చూపిస్తాను మీకు నేను. ఓకేనా? చూడండి. ఓకే ఎగ్జాంపుల్, మీకు మినిమం 5 years ఎక్స్పీరియన్స్ అనేది ఉంటే తప్ప ఎస్ఏపిలో కాల్స్ రావటం అనేది చాలా కష్టం. అంటే 5 years ఉండాలి. అంటే 3 years కూడా వస్తుంది, బట్ 5 years ఎక్స్పీరియన్స్ అనేది మీకు ఉంటే కనుక కాల్స్ రావటం అనేది ఈజీ. లేకపోతే కాల్స్ రావు. ఫ్రెషర్ కూడా ఉన్నాయండి, బట్ మాక్సిమం చెప్పేది ఏంటంటే ఫ్రెషర్ కూడా జాబ్స్ ఉన్న కాల్స్ ఉన్నాయి, వస్తాయి. కానీ ట్రై చేయాలి. ట్రై చేస్తే వస్తుంది. ఓకే. సో ఎనీవే, 5 years ఎక్స్పీరియన్స్ అనేది ఉంటే తప్ప కాల్ అంటే ఒక 5 years ఎక్స్పీరియన్స్ మీరు రెజ్యూమ్ పెట్టుకోవాలనుకున్నాం. ఎగ్జాంపుల్ ఎలా పెట్టాలి చూడండి. ఇఫ్ యూ పుట్ 4 to 5 years ఎక్స్పీరియన్స్ ఇన్ యువర్ రెజ్యూమ్, 4 to 5 years ఎక్స్పీరియన్స్ అనేది మీ రెజ్యూమ్లో మీరు యాడ్ చేసుకోవాలంటే చూడండి. 1 year ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్టు, S/4HANAలో 1 year మీరు వర్క్ చేసినట్లు ఉండాలి. తర్వాత 1 year టెస్టింగ్ ప్రాజెక్టు, 1 year ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్టు, 1 year టెస్టింగ్ ప్రాజెక్టు. ఈ రెండు మ్యాండేటరీగా ఉండాలి మీ రెజ్యూమ్లో. 1 year ఇంప్లిమెంటేషన్లో వర్క్ చేసినట్లు, లేదంటే 1 year టెస్టింగ్ ప్రాజెక్ట్లో వర్క్ చేసినట్లు. టోటల్గా 2 years అవుతుంది. తర్వాత ఒక 3 years సపోర్టింగ్ ప్రాజెక్ట్ పెట్టుకోవాలి. టోటల్గా 5 years అవుతుంది. ఇది ఒక వే. 1 year ఇంప్లిమెంటేషన్ కనిపించాలి రెజ్యూమ్లో, తర్వాత 1 year టెస్టింగ్ కనిపించాలి, తర్వాత 3 years సపోర్టింగ్ ప్రాజెక్ట్లో ఈసీసీ ప్లస్ S/4HANAలో వర్క్ చేసినట్లు మీ రెజ్యూమ్లో ఉండాలి. ఉంటేనే రెజ్యూమ్ అనేది పిక్ అవుతుంది, లేకపోతే అవ్వదు. క్లియరా? ఎస్ సార్, ఎస్ సార్. క్లియర్ కదా? క్లియర్ సార్. తర్వాత చూడండి. 1 minute. ఓకే. తర్వాత ఇలా ఉండొచ్చు. ఈ 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్. తర్వాత చూడండి. 2 years ఇంప్లిమెంటేషన్, S/4HANA ఇంప్లిమెంటేషనే ఉండాలి, ఈసీసీ ఇంప్లిమెంటేషన్ లేదు మార్కెట్లో. అంటే ఈసీసీ ఉంది కానీ చాలా తక్కువ అనమాట. ఎక్కడో ఏదో ఒక కంపెనీలో తప్ప ఎక్కడ కూడా ఈసీసీ ఇంప్లిమెంటేషన్ చేయట్లేదు. సరే ఎనీవే, 2 years ఇంప్లిమెంటేషన్లో S/4HANA 2 years ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్, తర్వాత 3 years S/4HANA సపోర్టింగ్ ప్రాజెక్ట్ అనేది ఉండాలి. ఇలా ఉంటేనే టోటల్గా 5 years అవుతుంది. సో మీ రెజ్యూమ్లో 2 ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్ ఉండాలి. తర్వాత 3 years మీరు సపోర్టింగ్లో ప్రాజెక్ట్ చేసినట్లయితే ప్రాజెక్ట్లో వర్క్ చేస్తారని చెప్పేసి చూపించాలి. ఇలా ఉంటేనే మీ రెజ్యూమ్ అనేది థిక్ అవుతుంది. 5 years అంటే ఇక్కడ కనిపించే విధంగా మీరు పెట్టుకోవచ్చు. ఓకేనా? ఇలా ప్లాన్ చేసుకోవాలి. 5 years ఎక్స్పీరియన్స్ అంటే ప్రాజెక్ట్స్ అనేవి ఇలా యాడ్ చేసుకోవాలి. 1 year ఇంప్లిమెంటేషన్, 1 year టెస్టింగ్, 3 years సపోర్టింగ్. ఈసీసీ ఆర్ S/4HANA ఏదైనా ఉండొచ్చు సపోర్టింగ్. లేకపోతే 2 years ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్, 2 years ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్, 3 years సపోర్టింగ్ ప్రాజెక్టు ఉండొచ్చు. టోటల్గా 5 years ఎక్స్పీరియన్స్ అనేది ఇలా కనిపించాలి మీ రెజ్యూమ్లో. క్లియర్ కదా? అర్థమైందా? ఎస్ సార్. అది మీరు ఇలా పెట్టుకోవాలి. తర్వాత చూడండి. తర్వాత వన్ మోర్ ఆప్షన్, రెజ్యూమ్ ప్రిపరేషన్. ఇది ఒక మీరు 2 years ఎక్స్పీరియన్స్ పెడతారు అనుకోండి. చూడండి, ఇది వచ్చేసి 4 to 5 years కదా. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది 5 years కలిపి. సో ఇక్కడ మీరు 2 years అనుకున్నారు, ఇది 2 పెడితే ఎంత అవుతుంది? టోటల్గా 4 years అవుతుంది. సరిపోయి మీరు ఈ ఇక్కడ మీరు చూపించేది 4 yearsకి 5 yearsకి. 1 ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్, 1 సపోర్టింగ్ ప్రాజెక్ట్, 2 years అవుతుంది. ఇక్కడ ఈ రెండు కలిపి 2 years. సపోర్టింగ్ 2 అనుకోండి, టోటల్గా 4 అవుతుంది. సపోర్టింగ్ 3 అయితే టోటల్గా 5 అవుతుంది. ఇది ఒక ఆప్షన్. తర్వాత 2 years ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్, S/4HANA యాడ్ అవ్వాలి. 3 years సపోర్టింగ్ 5 అవుతుంది. లేదు ఇది 2 చేశారు అనుకోండి, 4 years అవుతుంది టోటల్ ఎక్స్పీరియన్స్. టోటల్ ఎక్స్పీరియన్స్ ఎంత అవుతుంది? 4 years. మీకు ఉంటే ఎలా పెట్టుకోవాలి, ఎక్స్పీరియన్స్ ఉంటే, లేకపోతే లేదు. క్లియర్ కదా?
క్లియర్ కదా? ఇలా పెట్టుకోవచ్చు. ఒక 5 ఇయర్స్ ఆర్ 4 ఇయర్స్కి ఈ విధంగా చూపించుకోవచ్చు మీరు ఎక్స్పీరియన్స్ అనేది. ఓకే, రెజ్యూమ్లో ఈ ప్రాజెక్ట్స్ అనేవి ఇలా యాడ్ అవ్వాలి. తర్వాత చూడండి, నెక్స్ట్ నా వాయిస్ వినిపిస్తుందా క్లియర్గా మీకు? ఎస్ సార్, క్లియర్ గా ఉంది సార్. నెక్స్ట్ ఆప్షన్ చూడండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఎలా పెడతారు? 3 ఇయర్స్ అంటే ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్, టూ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ ఉండాలి ప్లస్ క్లయింట్ ఇన్ఫర్మేషన్. 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే 2 ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్ మీ రెజ్యూమ్లో యాడ్ అయి ఉండాలి. ఎలా యాడ్ చేయాలో కూడా నేను చూపిస్తాను మీకు. ఓకే, 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్లో 2 ఉండాలి, 2 ప్రాజెక్ట్స్ ఉండాలి. S4 HANA ఒక 1 ఇయర్ పెట్టుకోవచ్చు. S4 HANA వచ్చేసి 1 ఇయర్ పెట్టుకోవచ్చు. 2 ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్ వెయిట్ ఇక్కడ టోటల్గా 3 ఇయర్స్ కదా. 3 ఇయర్స్ అంటే మనం ఎలా పెట్టచ్చు? ఫస్ట్ చూడండి, 2 ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్టు S4 HANA 2 ప్రాజెక్ట్స్, ఫస్ట్ ప్రాజెక్టు సెకండ్ ప్రాజెక్ట్ రెండు కూడా 1 ఇయర్ ఇంప్లిమెంటేషన్. టోటల్గా 2 ప్రాజెక్ట్స్ 2 ఇయర్స్ ఇంప్లిమెంటేషన్ చేసినట్లు. ఫస్ట్ ప్రాజెక్ట్ 1 ఇయర్, సెకండ్ ప్రాజెక్ట్ 1 ఇయర్. S4 HANAలో చేసింటే కనుక చేసినట్లు పెట్టుకోవాలి. సపోర్టింగ్ ప్రాజెక్టు 1 ఇయర్, టోటల్గా 3 ఇయర్స్ అవుతుంది. 1 ఇంప్లిమెంటేషన్ S4 HANA, 1 మోర్ ఇంప్లిమెంటేషన్ S4 HANA, టోటల్గా 1 ఇయర్ ప్లస్ 1 ఇయర్ 2 ఇయర్స్ అవుతుంది ఇక్కడికి. తర్వాత సపోర్టింగ్ ఒక 1 ఇయర్ చూపించాలి రెజ్యూమ్లో, టోటల్గా 3 ఇయర్స్ అవుతుంది. ఆ రెజ్యూమ్ ఇస్తాను మీకు నేను, టోటల్గా 3 ఇయర్స్ అవుతుంది. ఓకేనా? అది తర్వాత 4 to 5 ఇయర్స్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. 4 to 5 ఇయర్స్ అంటే మనం డిస్కస్ చేసాము ఆల్రెడీ. 2 ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్, 2 సపోర్టింగ్ ప్రాజెక్ట్స్. ఇది తీసేద్దాం ఎగ్జాంపుల్, ఇది లేదు. 2 ఇంప్లిమెంటేషన్, 2 సపోర్టింగ్, టోటల్గా 4 ఇయర్స్ అవుతుంది. అలా పెట్టుకోవచ్చు. ఓకే, తర్వాత చూడండి. అది ఇంతవరకు క్లియర్ కదా మీకు? నేను ఇస్తాను అది ఎక్స్పీరియన్స్ ఎలా యాడ్ చేయాలో రెజ్యూమ్లో నేను చూపిస్తాను. అది ఒకటండి, 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే కనుక 1 ఇయర్ ఇంప్లిమెంటేషన్, 1 ఇయర్ సపోర్టింగ్, 1 ఇయర్ టెస్టింగ్, 3 ఇయర్స్ సపోర్టింగ్ పెట్టుకోవచ్చు 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే కనుక. లేదు, ఇదొక ఆప్షన్. ఇలా కాకుండా అయితే 2 ఇయర్స్ 2 ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్, తర్వాత 2 ఇయర్స్ 2 సపోర్టింగ్ ప్రాజెక్ట్స్, టోటల్గా 4 ఇయర్స్ అవుతుంది. లేదు 5 ఇయర్స్ కావాలంటే దీన్ని 3 చేసుకోండి, టోటల్గా 5 ఇయర్స్ అవుతుంది అప్పుడు. అట్లా మీకు ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు. ఇదొక ఆప్షన్. తర్వాత 2 ఇయర్స్ అంటే 1 ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్టు, 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనుకుందాం, 1 ఇంప్లిమెంటేషన్ ప్లస్ క్లయింట్ ఇన్ఫర్మేషన్. తర్వాత S4 HANA ప్రాజెక్ట్ ఒకటి, S4 HANA ప్రాజెక్ట్ సపోర్టింగ్లో 1 ఇయర్ చేసినట్లు, పైన 1 ఇయర్ ఇంప్లిమెంటేషన్, 1 ఇయర్ సపోర్ట్, టోటల్గా 2 ఇయర్స్ అవుతుంది. 1 ఇయర్ ఇంప్లిమెంటేషన్, 1 ఇయర్ సపోర్ట్, టోటల్గా 2 ఇయర్స్ అవుతుంది. క్లియరా కదా? ఎస్ సార్. నెక్స్ట్ 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే 1 ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్ అనేవి 2 పెట్టుకోండి. 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్టు 2 ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్, పైన ఒక 1 ఇయర్, క్రింద ఒక 1 ఇయర్. సపోర్టింగ్ ప్రాజెక్టు 1 ఇయర్, టోటల్గా 3 ఇయర్స్ అవుతుంది. 2 ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్ 2 ఇయర్స్, 1 ఇయర్ సపోర్టింగ్, టోటల్గా 3 ఇయర్స్ అవుతుంది. ఓకేనా? అది క్లియర్ కదా? నెక్స్ట్ చూడండి, ఎండ్ యూజర్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎండ్ యూజర్గా వర్క్ చేయాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ కన్సల్టెంటే కాదు, ఎండ్ యూజర్గా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. మీరు ఎండ్ యూజర్ జాబ్స్ కూడా ఎలిజిబుల్ ఇప్పుడు. సో మీకు ఇమీడియట్లీ జాబ్ కావాలనుకోండి, లేదంటే ఐటీలోకి ఏదో రకంగా మూవ్ అవ్వాలి, మీరు అకౌంటెంట్గా పనిచేస్తున్నారు, డైరెక్ట్గా కన్సల్టెంట్ జాబే కాదు, ఎండ్ యూజర్ జాబ్స్కి వెళ్ళినా కూడా 50,000 ఇస్తారు శాలరీ, 6 lakhs ప్యాకేజ్ ఉంటుంది. ఎండ్ యూజర్గా కూడా వెళ్ళొచ్చు.
సో ఎలా వెళ్ళాలి అంటే చూడండి, టూ టూ రెజ్యూమ్స్ ప్రిపేర్ చేసుకోండి. ఒకటేమో ఎండ్ యూజర్ రెజ్యూమ్. టోటల్గా మీ దగ్గర టూ రెజ్యూమ్స్ ఉంటాయి. ఎండ్ యూజర్ రెజ్యూమ్ ఒకటి పెట్టుకోండి, కన్సల్టెంట్ ప్లస్ ఎండ్ యూజర్. 2 జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు మీరు. సో ఎండ్ యూజర్ రెజ్యూమ్ సపరేట్ మెయిల్ ఐడి, సపరేట్ ఫోన్ నంబర్, ఎండ్ యూజర్ రెజ్యూమ్. తర్వాత కన్సల్టెంట్ రెజ్యూమ్ ఒకటి పెట్టుకోండి. ఎండ్ యూజర్ కన్సల్టెంట్ రెజ్యూమ్ ఒకటి ఉంటుంది, సపరేట్ ఫోన్ నంబర్, సపరేట్ మెయిల్ ఐడి. ఎండ్ యూజర్ రెజ్యూమ్ ఒకటి ఉంటుంది, సపరేట్ మెయిల్ ఐడి, సపరేట్ ఫోన్ నంబర్ పెట్టుకుని అప్లోడ్ మీరు ట్రై చేయండి, గ్యారంటీగా జాబ్ వస్తుంది. కన్సల్టెంటే కాదు, ఎండ్ యూజర్గా కూడా మంచి మంచి వేకెన్సీస్ ఉన్నాయి, మంచి జాబ్స్ ఉన్నాయి. థౌజండ్స్ ఆఫ్ ది జాబ్స్ ఉన్నాయి. థౌజండ్స్ ఆఫ్ ది జాబ్స్ ఉన్నాయి. సో ఎండ్ యూజర్గా వెళ్ళాలంటే ఎండ్ యూజర్ రెజ్యూమ్ ఒకటి పెట్టుకోండి, మంత్లీ 50,000 శాలరీ ఉంటుంది. లేదు నేను కన్సల్టెంట్గానే వెళ్తానన్నా కూడా వెళ్ళొచ్చు, మీ ఇష్టం. ఇమీడియట్లీ జాబ్ కావాలి, కొంతమందికి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అటువంటి వాళ్ళు ఏం చేయొచ్చు, ఎండ్ యూజర్ జాబ్స్ కూడా వెళ్ళొచ్చు. మీరు ఐటీకి మూవ్ అయిపోయినట్టే, షిఫ్ట్ అయిపోయినట్లే. కానీ ఎక్కువ రోజులు చేయకండి ఎండ్ యూజర్, ఒక 2 years చేయండి, 3 years చేయండి, తర్వాత కన్సల్టెంట్గా మూవ్ అవ్వండి. ఓకేనా? అది. తర్వాత రెజ్యూమ్స్ మీరు ఎక్కడ ఏ సైట్స్లో అప్లోడ్ చేయాలి? నౌకరీ.కామ్లో అప్లోడ్ చేయండి, timesjob.com, monster.com, linkedin.com, shiny.com, వీటన్నిటిలో అప్లోడ్ చేయాలి మ్యాండేటరీగా మీకు జాబ్స్ రావాలంటే. అర్థమవుతుందా లేదా? నా వాయిస్ క్లియర్ ఉందా? ఎస్ సార్, ఎస్ సార్. చూడండి ఎలా అప్లోడ్ చేయాలి. నౌకరీ.com, timesjob.com, monster.com, linkedin.com, shiny.com, వీటన్నిటిలోనూ అప్లోడ్ చేయాలి. అప్లోడ్ రెజ్యూమ్ ఇన్ నౌకరీ.com, timesjob.com, monster.com, linkedin.com, shiny.com, వీటన్నిటిలోనూ అప్లోడ్ చేయాలి. పెయిడ్ మెంబర్షిప్, మీరు పెయిడ్ మెంబర్షిప్ తీసుకున్నారనుకోండి ఇంకా బెటర్. నౌకరీలో ఒక 600 రూపీస్ పే చేస్తే పెయిడ్ మెంబర్షిప్ ఇస్తారు, మీ రెజ్యూమ్ అనేది టాప్లో ఉంటుంది. వీటిలో అప్లోడ్ చేయండి. ఓకే. తర్వాత అప్లోడ్ యువర్ రెజ్యూమ్ కంపెనీ వెబ్సైట్స్. మీరు డైరెక్ట్గా మీరు డైరెక్ట్గా infosys.comకి వెళ్ళారనుకోండి, infosys.comకి వెళ్తే డైరెక్ట్గా కెరియర్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, అక్కడ కూడా అప్లోడ్ చేయొచ్చు. tcs.comకి వెళ్ళారనుకోండి, అక్కడ కూడా మీ రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయొచ్చు. ఓకేనా? ఎక్కడ అప్లోడ్ చేయొచ్చు మీ రెజ్యూమ్ అనేది? tcs.com వెబ్సైట్లోకి వెళ్ళిపోతే కెరియర్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, అక్కడ కూడా అప్లోడ్ చేయొచ్చు. అది. తర్వాత ప్రిఫర్డ్ లొకేషన్ జాబ్స్ ఎక్కడ ఎక్కువగా ఉంటాయి? బెంగళూరులో ఎక్కువగా ఉంటాయండి ఎస్ఐపి జాబ్స్. బెంగళూరులో ఎక్కువ కాల్స్ ఉంటాయి. తర్వాత హైదరాబాద్ ఫస్ట్, బెంగళూరు తర్వాత హైదరాబాద్. బెంగళూరు, హైదరాబాద్ తర్వాత పూణే, నోయిడా ఈ ఏరియాలో ఎక్కువ వేకెన్సీస్ ఉంటాయి. ఫస్ట్ బెంగళూరు ఫస్ట్ ప్రిఫరెన్స్, తర్వాత హైదరాబాద్. ఇట్లా ఉంటాయి అన్నమాట. సో వీటన్నిటిలోనూ కూడా మీరు రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. అది. తర్వాత చూడండి ఈ రెజ్యూమ్స్ ఎలా అప్లోడ్ చేసి చెప్తాను చూడండి. తర్వాత కొంతమంది ఏమనుకుంటారంటే జాబ్స్ లేవు, ఓకే జాబ్స్ లేవు అనుకుంటారు కొంతమంది. జాబ్స్ లేవు అది ఇది అని చెప్తుంటారు. మీరు అవేమీ బిలీవ్ చేయకండి. మార్కెట్లో చాలా జాబ్స్ ఉన్నాయి. నా స్క్రీన్ కనిపిస్తుందా మీకు? ఎస్ సార్, కనిపిస్తుంది సార్. మార్కెట్లో చాలా జాబ్స్ ఉన్నాయండి, థౌజండ్స్ ఆఫ్ ది జాబ్స్ ఉన్నాయి. ఓకే మీకు నేను చూపిస్తాను, లైవ్లో చూపిస్తాను. మీకు చాలా మంది జాబ్స్ లేవనుకుంటారు. ఎగ్జాంపుల్ చూడండి, 1 minute. ఎస్ఏపి FICO జాబ్స్ ఇన్ ఇండియా అని టైప్ చేశాను నేను. నౌకరీ.com ఒకటే చూద్దాం, అన్నీ అవసరం లేదు. చూడండి ఎన్ని జాబ్స్ ఉన్నాయి ఇక్కడ, ఎన్ని కనిపిస్తున్నాయి, ఎన్ని జాబ్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ. 44,000. 44,397 జాబ్స్ ఉన్నాయి. 44,000 కాదండి, ఇవన్నీ చాలా ఓల్డ్ జాబ్స్ అనుకుందాం. అంటే యాక్చువల్గా జాబ్ ఫిల్ అయిపోతే ఇవన్నీ ఉండవండి, రిమూవ్ చేసేస్తారు, ఉండవు, నౌకరీలో ఉండవు.
జాబ్స్ అనేవి లేకపోతే ఇవన్నీ తీసేస్తారు. ఎస్ఏపి ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్ జాబ్స్ నేను సెలెక్ట్ చేశాను. జాబ్స్ లేవనుకోండి ఇవన్నీ రిమూవ్ చేసేస్తారు. ఓకేనా, ఇవన్నీ రిమూవ్ చేసేస్తారు. సో వీటిలో 44 కాదు, ఒక 5000 ఉన్నా కూడా ఓకే కదా. 5000 జాబ్స్ ఉండవా? 44 కాదు, 5000 అనుకుందాం. 5000 అనుకున్నా కూడా జాబ్స్ కనిపిస్తున్నాయి, చాలా ఉన్నాయి. వీటిలో వర్క్ ఫ్రమ్ హోమ్ చూడండి ఎన్ని ఉన్నాయో. హైబ్రిడ్ 44,000లో ఓన్లీ 5000 జాబ్సే ఉన్నాయి అనుకుందాం వేకెన్సీస్. అది సరే, ఒక పని చేద్దాం, తక్కువ చేసేద్దాం మనం. ఇక్కడ చూడండి ఎక్స్పీరియన్స్ చాలా ఉంది కదా, 30 ఇయర్స్ ఉంది. నేను ఒక 5 ఇయర్స్ పెడుతున్నాను. చూడండి ఎన్ని ఉన్నాయి, 23,000 ఉన్నాయి. కనిపిస్తుందా? ఎస్ సార్. కనిపిస్తుందా లేదా? ఎస్ సార్. 23,000. వీటిలో నేను 5,000 జాబ్సే ఉన్నాయి అనుకోండి. మార్కెట్లో జాబ్స్ లేవు, ఎస్ఐపి డల్ ఉందని చెప్తారు, అవన్నీ నమ్మకండి. మీరు ట్రై చేస్తుంటే జాబ్ వస్తుంది. అది చూడండి, హైదరాబాద్ ఎన్ని ఉన్నాయి వేకెన్సీస్ ఇక్కడ, హైదరాబాద్ వరకు 2,394 జాబ్స్ ఉన్నాయి హైదరాబాద్లో. బెంగళూరులో 4,756 జాబ్స్ ఉన్నాయి. ఇట్లా ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకంగా ఉన్నాయి అనమాట. శాలరీస్ని బేస్గా చేసుకుని కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఎస్ఏపి ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్ జాబ్స్ అంట, 4 to 5 ఇయర్స్. ఇక్కడ 5 ఇయర్స్ ఉంది, ఇక్కడ 5 ఇయర్స్ ఉంది, 5 ఇయర్స్, 5 ఇయర్స్, 5 ఇయర్స్. అన్ని మనం 5 ఇయర్స్ సెలెక్ట్ చేసాం, 4 to 5 ఇయర్స్. ఓన్లీ నౌకరీలోనే మనం చూసాం, నౌకరీ ఒకటే చూసాం, ఇంకెక్కడా కాదు. అంటే ఎన్ని జాబ్స్ వేకెన్సీస్ ఉన్నాయో మీరు అర్థం చేసుకోండి. క్లియరా కాదా? కాబట్టి మార్కెట్లో చాలా వేకెన్సీస్ ఉన్నాయి. నేను 5 ఇయర్స్కి మాత్రమే ఫిల్టర్ చేశాను, అది కూడా ఓన్లీ Naukri.com ఒకటే. సో సెట్ చేయాలి, డైలీ జాబ్స్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు ఈ జాబ్ ఉంది విప్రోలో, ఓకే, క్లిక్ చేయాలి, క్లిక్ చేయాలి, అప్లై చేయాలి. ఇక్కడ అప్లై ఆప్షన్ చూసారా, అప్లై, ఈ జాబ్కి అప్లై చేయాలి. అప్లై చేస్తే మీకు మీ రెజ్యూమ్ అనేది వాళ్ళకి వెళ్తుంది, మీకు కాల్స్ వస్తాయి. డైలీ అప్లై చేస్తూ ఉండాలి, ఒక 5 to 10 జాబ్స్కి. క్లియరా? అర్థమైందా లేదా? ఎస్ సార్, అర్థమైంది సార్. వన్ పెయిడ్ మెంబర్షిప్ చూడాలంటే పెయిడ్ మెంబర్షిప్ అనేది మీకు మీకు కాల్ వస్తుందండి. వాళ్ళు మీరు అప్లై చేస్తున్నప్పుడు అడుగుతారు, ఇక్కడ పెయిడ్ మెంబర్షిప్ కావాలని. అప్లై చేసినప్పుడు అడిగితే మీరు యాక్సెప్ట్ చేస్తే వాళ్ళు మీకు కాల్ చేస్తారు. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. మీరు అప్లై చేయాలి, అప్లై చేస్తే మీకు కాల్ వస్తుంది. కాల్ వచ్చినప్పుడు మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా? అప్లై చేయండి, అప్లై చేస్తే మీకు వాళ్ళు అది అడుగుతుంది. యాక్చువల్గా చూడండి, ఇది ఇక్కడ ఎక్కడ ఉంటుంది ఆప్షన్, ఫాస్ట్ ఫార్వర్డ్ వాటి ఉంటుంది. ఇక్కడ మోర్ పైన క్లిక్ చేస్తే మీకు కాల్ వస్తుంది. క్లియర్ కదా? అట్లా అర్థమైందా లేదా? సో Clear. తర్వాత చూడండి, తర్వాత చూడండి, నేను ఈ రెజ్యూమ్స్ అన్ని మీకు వాట్సాప్ చేస్తాను, చూడండి. ఇది ఎండ్ యూజర్ రెజ్యూమ్, ఎండ్ యూజర్ రెజ్యూమ్ మీకు వాట్సాప్ చేస్తాను. డైరెక్ట్గా మీరు ఈ రెజ్యూమ్ పెట్టేసుకోవచ్చు ఎండ్ యూజర్కి వెళ్ళాలంటే. ఈ రెజ్యూమ్ అంతా ఎడిట్ చేసుకుని మీరు ఎండ్ యూజర్ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఇది మీకు వాట్సాప్ చేస్తాను, చూడండి. తర్వాత చూడండి, ఇది ఎండ్ యూజర్ రెజ్యూమ్. తర్వాత ఎస్ఏపి ఎఫ్ఐసిఓ ఫ్రెషర్ జాబ్స్, ఫ్రెషర్ రెజ్యూమ్ కూడా ఉంది. ఇది సారీ, ఇది కూడా అకౌంట్ రిసీవబుల్ ఎండ్ యూజర్ రెజ్యూమ్. ఇది కూడా మీకు నేను ఫార్వర్డ్ చేస్తాను, చూడండి. జస్ట్ చూసుకోండి, మీరు ఎడిట్ చేసుకోండి, అంత ఇంకేం వద్దు. తర్వాత 1 minute, ఇది కూడా ఎండ్ యూజర్ రెజ్యూమే. ఇవన్నీ మీకు ఫార్వర్డ్ చేస్తాను. ఇది ఎస్ఏపి ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్గా వెళ్ళాలంటే రెజ్యూమ్, ఫ్రెషర్ రెజ్యూమ్. ఇందులో మీకు తెలియని స్కిల్ ఏమన్నా ఉంటే రిమూవ్ చేసేయండి. ఎస్ఏపి ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్గా వెళ్ళాలంటే ఈ రెజ్యూమ్ని ఉపయోగించుకోవచ్చు. మీకు తెలియనిది ఏమైనా ఉంటే కనుక వీటిలో, అంటే మీకు తెలియని టాపిక్స్ ఏమైనా ఉంటాయి, కంట్రోలింగ్ టచ్ చేయకండి. కంట్రోలింగ్ ఎప్పుడు టచ్ చేస్తారు? మీరు S/4HANAలో నేను చెప్పాను, చాలా చాలా క్లాసెస్ ఉన్నాయి అందులో. యాక్చువల్గా 16 to 20 క్లాసెస్వి, అవన్నీ బల్క్ చేసి 7 classes 8 క్లాస్ కింద చెప్పాను. అంటే మీకు అందులో యూజ్లెస్ అంతా రిమూవ్ చేసేసి మీకు పనికొచ్చే విధంగా చెప్పాను S/4HANA. ఆ వీడియోలు చూసి అది కూడా ప్రిపేర్ అయితే కన్సల్టెంట్గా కూడా, సిఓ కూడా వెళ్ళొచ్చు. మీరేం చెప్పాలి? ఎఫ్ఐ కన్సల్టెంట్, ప్యూర్లీ ఎఫ్ఐలో వర్క్ చేస్తానని చెప్పాలి. అది ఓకే. ఇది
ఫ్రెషర్ రెజ్యూమ్. ఇది ఫ్రెషర్ రెజ్యూమ్. తర్వాత చూడండి, తర్వాత వచ్చేసి 1 మినిట్. 5 years ఎక్స్పీరియన్స్ అనుకోండి. ఎలా పెట్టాలి రెజ్యూమ్ అనేది 5 years అయితే? చూడండి, ఇక్కడ మీ పేరు ఇవన్నీ మార్చుకోండి. ఇక్కడ మీ పేరు మార్చుకోండి, మీ పేరు పెట్టుకోండి, మెయిల్ ఐడి యాడ్ చేసుకోండి. అరౌండ్ 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఇది 5 years ఎక్స్పీరియన్స్ ఇది. ఓకే, మీకు వాట్సాప్ చేస్తాను ఇవన్నీ కూడా క్లాస్ అయిన తర్వాత. తర్వాత మీకు వేటి పైన ఎక్స్పీరియన్స్, వేటిలో ఉంది? జిఎల్, అకౌంట్ రిసీబుల్, అకౌంట్ పేయబుల్, అసెట్ అకౌంటింగ్, ఇవన్నీ మీకు నాలెడ్జ్ ఉంది. S/4HANA, ఇవన్నీ మీకు ఫుల్ నాలెడ్జ్ ఉంది. ఇది ఎలా అప్లై చేయాలో నేను చెప్తాను క్లాస్ అయిన తర్వాత. కొన్ని పాయింట్స్ చెప్తాను, రికార్డింగ్లో ఉంది కదా తర్వాత. చూడండి, ఇక్కడ చూడండి, ఇది 5 years ఎక్స్పీరియన్స్ కదా. ఇక్కడ చూడండి, 1 ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అనమాట ఇది. ఓమైల్ 4 Mill ప్రైవేట్ లిమిటెడ్. ఇది 1 ఇంప్లిమెంటేషన్. 1 year అనుకుందాం, 1 year. ఓకేనా, ఇక్కడ 1 year ఎక్స్పీరియన్స్ ఉంది మీకు. ఫస్ట్ 1 year ఇంప్లిమెంటేషన్ బెటర్, 1 year. తర్వాత ఇక్కడ సపోర్టింగ్ కూడా చేశారు ఈ ప్రాజెక్ట్కి. వన్ ఇయర్ ఇంప్లిమెంటేషన్ సపోర్ట్, అంటే 1 year ఇంప్లిమెంటేషన్ చేశారు, 1 year సపోర్ట్ చేశారు. అంటే ఎంత అయింది టోటల్గా? 2 years అయింది, అంతే కదా. ఫస్ట్ ప్రాజెక్ట్ 1 year ఇంప్లిమెంటేషన్, 1 సపోర్ట్, టోటల్గా 2 years అయింది. ఎవరికి చేశారు? ఓమైల్ 4 Mill ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళకి చేశారు. ఇక్కడ మీది డిజిగ్నేషన్ ఏంటి? అసోసియేట్ కన్సల్టెంట్. 1 year ఇంప్లిమెంటేషన్లో చేశారు, 1 year సపోర్టింగ్లో చేశారు. అసోసియేట్ కన్సల్టెంట్. నెక్స్ట్ ఇక్కడ టోటల్గా 2 years అయిందండి. ఇక్కడ 2 years అయింది. తర్వాత మీ ప్రాజెక్ట్ ఏంటి? మీ క్లయింట్ నేమ్, క్లయింట్ డీటెయిల్స్ ఇవన్నీ చదవాలి మీరు. క్లయింట్ నేమ్, క్లయింట్ ఇన్ఫర్మేషన్, క్లయింట్ డీటెయిల్స్ అన్నీ ఒకసారి చదవండి. ఎందుకంటే అడిగితే మీరు చెప్పాలి ఇంటర్వ్యూలో. మీకు ఎక్స్పీరియన్స్ ఉంటేనే పెట్టాలండి, ఫేక్ పెట్టకూడదు. అర్థం చేసుకోండి ఎందుకు చెప్తున్నారు, రికార్డింగ్ అవుతుంది. ఓకేనా. 1 year ఇంప్లిమెంటేషన్, 1 year సపోర్ట్. 1 year ఇంప్లిమెంటేషన్, 1 year సపోర్ట్, టోటల్గా 2 years అయినట్లు మీకు ఎక్స్పీరియన్స్. తర్వాత చూడండి, ఇక్కడ 1 more ప్రాజెక్ట్కి 1 year ఇంప్లిమెంటేషన్, 2 years సపోర్ట్. అర్థమైందా? 1 year ఇంప్లిమెంటేషన్ చేశారు. వన్ ఇయర్ ఇంప్లిమెంటేషన్ చేశారు. తర్వాత ఇక్కడ మళ్ళీ 1 year సపోర్ట్ చేశారు. టోటల్గా ఎంత అయింది? టోటల్ ఎంత అయింది? 4 years. 4 years అయింది. 4 yearsకి రెజ్యూమ్ అనేది పనికొస్తుంది మీకు. ఈ రెజ్యూమ్ 4 years పెట్టుకోవచ్చు. లేదు, ఇక్కడ నేను దీన్ని 2 years కింద కన్వర్ట్ చేస్తున్నాను. ఏమవుతుంది? 5 years అయిపోతుంది. 5 years అవుతుంది. అంటే 5 years కైనా 4 years కైనా ఒకటే రెజ్యూమ్. ఇదే రెజ్యూమ్. మీరు ఇక్కడ యాడ్ చేసే ఇయర్ని బట్టి ఉంటుంది, రెజ్యూమ్ ఏం చేంజ్ అవ్వదు. ఇక్కడ 1 year ఇస్తే, ఇక్కడ 1 year యాడ్ చేస్తే 4 years ఎక్స్పీరియన్స్ కింద కన్సిడర్ అవుతుంది. ఇక్కడ అలా కాదు, నేను 2 years ఇచ్చాను, మీకు ఉంటేనే పెట్టాలండి, లేకపోతే పెట్టకూడదు. ఇక్కడ 2 years ఇస్తే మీనింగ్ ఏంటి? టోటల్గా 5 years. అంటే 5 years కైనా 4 years కైనా ఒకటే రెజ్యూమ్, మీరు చెప్పేదాన్ని బట్టి ఉంటుంది. ఓకేనా. లేదు, ఇక్కడ మీరు ఇంకోటి చెప్తున్నా చూడండి, ఇది తీసేస్తున్నాను చూడండి. ఇంప్లిమెంటేషన్ తీసేసాను, సపోర్ట్ ఒకటే పెట్టాను. మీ సపోర్ట్లో ఉన్నారు రైట్ నౌ. సపోర్ట్ 1 year ఎంతైంది టోటల్గా? 3 years అవుతుంది. పైన 1 year ఇంప్లిమెంటేషన్, 1 year సపోర్ట్. పైన ఈ ప్రాజెక్ట్లో 1 year ఇంప్లిమెంటేషన్, 1 year సపోర్ట్, 2 years. తర్వాత ఇక్కడ 1 year సపోర్ట్, టోటల్గా 3 years అవుతుంది. అంటే 3 years కూడా రెజ్యూమ్ వాడుకోవచ్చు మీరు. క్లియర్ కదా? క్లియరా కాదా? Yes, sir. మరి అట్లా మీరు రెజ్యూమ్ మీరు మాడిఫై చేసుకోవచ్చు.
రెజ్యూమ్ మాడిఫై చేసుకోవచ్చు. లేదంటే ఇంకో గైడ్ చెప్తా చూడండి. ఇక్కడ నేను సపోర్ట్ తీసేశాను. 1 year ఇంప్లిమెంటేషన్. ఈ రెజ్యూమ్ చాలా సక్సెస్ఫుల్ రెజ్యూమ్ అండి. చాలా మందికి ఇచ్చాను రెజ్యూమ్. అందువల్ల ఎందులో చెప్తున్నాను, మీకు 2 years కూడా ఇస్తాను మీకు నేను, బట్ ఇది సక్సెస్ఫుల్ రెజ్యూమ్ ఇది. తర్వాత ఇక్కడ 1 year ఇంప్లిమెంటేషన్ చేశారు, ఇక్కడ 1 year సపోర్ట్ ఇచ్చారు. ఏమవుతుంది? 2 years ఎక్స్పీరియన్స్. అంతే కదా. అట్లా మీరు కావాల్సిన విధంగా మార్చుకోవచ్చు. అంటే కంటెంట్ ఏం మారదు, ఓన్లీ మీరు సపోర్టింగ్ ఎన్ని సంవత్సరాలు ఇచ్చారు, ఎన్ని ప్రాజెక్ట్స్ ఇంప్లిమెంటేషన్ చేశారు అనే దాన్ని బట్టే ఉంటుంది. అంతే, అంతకుమించి ఇంకేం చేంజ్ అవ్వదు. క్లియరా కాదా? క్లియర్ సార్. తర్వాత చూడండి, మీకు సపరేట్గా 2 years కావాలన్నా కూడా రెజ్యూమ్స్ ఉన్నాయి. ఇది 5 years మీకు ఇస్తాను కదా, ఫార్వర్డ్ చేస్తాను. తర్వాత R2R జాబ్స్కి వెళ్ళాలంటే ఇది ఒక రెజ్యూమ్ ఉంది, మీకు ఇస్తాను, నేను ఫార్వర్డ్ చేస్తాను R2Rకి. తర్వాత చూడండి, 3 yearsకి కావాలంటే సపరేట్గా కావాలంటే ఇది ఒక రెజ్యూమ్ ఉంది, 3 years ఎక్స్పీరియన్స్. మీరు మాడిఫికేషన్ చేయాలి అంతే, ఏం లేదు. మీకు 3 yearsకి ఎన్ని ఇంప్లిమెంటేషన్ పెట్టుకోవాలి, ఎన్ని సపోర్ట్ పెట్టుకోవాలి. 3 years అంటే ఒక ఇంప్లిమెంటేషన్, 2 years సపోర్టింగ్ పెట్టుకోవాలి. ఎడిట్ చేసుకోవాలి మీరు. ఓకేనా? ఫ్రెషర్ రెజ్యూమ్ 2 yearsకి సపరేట్గా కావాలంటే ఇది ఒక రెజ్యూమ్. ఓకేనా? రెజ్యూమ్ అంతా చదవాలి, మీకు తెలియని టాపిక్స్ ఏమైనా ఉంటే రిమూవ్ చేసేయాలి. క్లియరా కదా? ఈ రెజ్యూమ్స్ అని నేను మీకు వాట్సాప్లో పోస్ట్ చేస్తాను, మరి డౌన్లోడ్ చేసుకోండి. జూమ్లో డౌన్లోడ్ అవుతుందా? రెజ్యూమ్స్ డౌన్లోడ్ అవుతున్నాయా అనుష గారు? చాట్ బాక్స్లో పోస్ట్ చేసిన డౌన్లోడ్ అవుతుందా? అవుతుంది సార్, అవుతుంది సార్. అవుతున్నాయా? ఓకే, అయితే ఇక్కడే పోస్ట్ చేస్తాను. వాట్సాప్లో పెట్టేస్తే ఇంక లైఫ్ లాంగ్ ఉంటాయిగా మీకు, తర్వాత ఎప్పుడైనా ఉపయోగపడుతుంది. మీరు వాట్సాప్ లో పెట్టండి సార్. వాట్సాప్లోనే పెడతాను, ఓకే సార్. లింక్ ఉండదు కదా తర్వాత, అందువల్ల. అవును సార్. క్లియర్ కదా? అట్లా ఇలా పెట్టుకో. క్లియర్ క్లియర్ క్లియర్. అది ఇలా మీరు ప్రిపేర్ అవ్వాలి. ఓకే, తర్వాత చూడండి, 1 minute. సార్ ఇంకోటి, ఇది TCS ను కాకుండా మైక్రోసాఫ్ట్ గూగుల్లో పెడితే కూడా వస్తాయా? ఏంటండి? అదే TCS ను విప్రో, అదే నేను ఇన్ఫోసిస్ లో సైట్ లో పెట్టమని చెప్పారు కదా కెరియర్ది, అలాగే మైక్రోసాఫ్ట్ గూగుల్లో పెడితే కూడా వస్తాయా అని. మీ ఇష్టం, మీరు www.google.com, www.microsoft.com, www.infosys.com, www.deloitte.com వాటిలో క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఆటోమేటిక్గా మీరు ఏ కంపెనీలో వర్క్ చేస్తారో, ఏ కంపెనీకి అప్లై చేయాలనుకుంటున్నారో ఆ కంపెనీకి అప్లై చేసేయండి, అయిపోతుంది. ఏమవుతుంది? ఓకే సార్, థ్యాంక్ యూ. కెరియర్ అనే ఆప్షన్ ఉంటుంది, కెరియర్లోకి వెళ్ళిపోయి అప్లోడ్ చేయడమే, మీకు ఏది కావాలంటే అది. ఓకేనా? ఓకే సార్. అది తర్వాత చూడండి, ఇది రికార్డ్ అవుతుందా? రికార్డింగ్ ఆఫ్ చేసి చెప్పాలి, కొన్ని పాయింట్స్ ఉన్నాయి. 1 minute. నువ్వు స్టాప్ రికార్డింగ్ కొడితే రావట్లేదు, పని చేద్దాము. రికార్డింగ్ వస్తుందా? స్టాప్, ఈ సెషన్ క్లోజ్ చేస్తే తప్ప రికార్డింగ్ అవ్వట్లేదు, ఏంటో. స్టాప్ అండ్ షేరా. సరే, నేను ఒకసారి లెఫ్ట్ అయ్యి మళ్ళీ జాయిన్ అవుదామా క్లాస్లో? ఓకే సార్. అనుష గారు లెఫ్ట్ అవ్వండి, ఒక 5 minutes లో జాయిన్ అవ్వండి, రికార్డింగ్ Okay. వస్తుంది మనకి. Okay. నేను మళ్ళీ మీకు ఒక 5 minutes లో యాడ్ అవ్వండి. బాయ్. ఓకే సార్.